నమస్తే అందరికీ. రెగ్యులర్ అప్డేటింగ్ కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మీ నియర్ సర్కిల్ ఎవరైతే ఉన్నాయో వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఖచ్చితంగా షేర్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అంటే మన కంట్రీకి సంబంధించి ఎటువంటి బిజినెస్ చేయాలి అన్నా సరే ఆ బిజినెస్లన్నిటిని మానిటర్ చేసే ఒక సంస్థ, అది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. వీళ్ళు ఏం చేశారు అంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ వార్ ప్రభావంతో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మన ఇండియాకి ఎగెనెస్ట్గా వీళ్ళ ప్రొపగెండాని వీళ్ళు కామర్స్ ద్వారా జనాలకి ప్రమోట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు అన్నది మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా చూస్తే అమెజాన్ సైట్లోకి వెళ్ళి మీరు కనుక చెక్ చేస్తే పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్న టీషర్ట్స్, కప్స్, వాటర్ బాటిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, ఇంకా మల్టిపుల్ దీని మీద వాళ్ళు పాకిస్తాన్ ఫ్లాగ్ని ప్రింట్ చేసి సేల్స్ అనేవి రీసెంట్గా చాలా ఎక్కువగా జరగడం స్టార్ట్ అయింది. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ ఫ్లాగ్ కలర్ కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న భక్తితోటి అది కొందాము అని చెప్పి చూస్తారు. కానీ ముస్లిం ఫ్లాగ్కిను పాకిస్తాన్ ఫ్లాగ్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ముస్లిం ఫ్లాగ్లో ఏముంటుంది, గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ చంద్రుడు, ఒక నక్షత్రం ఉంటుంది. కంప్లీట్ ఫ్లాగ్ అంతే ఉంటుంది. పాకిస్తాన్ ఫ్లాగ్కి ఏముంటుంది అంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఒక వైట్ కలర్ బార్డర్ ఉంటుంది. ఈ వైట్ కలర్ బార్డర్, ఆ గ్రీన్ కలర్, దీనికి మీనింగ్ ఏంటి అంటే అక్కడున్న వైట్ కలర్ ఏదైతే ఉందో ఆ కంట్రీలో ఉన్న మైనారిటీస్ అని చెప్పేసి దాని ఉద్దేశం. అండ్ మిగతా ఉన్న గ్రీన్ కలర్ చంద్రులతో ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మా కంట్రీలో ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళ జెండా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఒకటే కాదు, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎస్తా, జాప్టో, బ్లింకిట్, ఇలా ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ అంటే పాకిస్తాన్ ఫ్లాగ్ని వీళ్ళు ప్రమోట్ చేద్దామని చెప్పేసి, అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ కమ్యూనల్ డిస్టర్బెన్స్ని తీసుకొద్దాము అన్న థాట్ తోటి యాక్టివిటీని స్టార్ట్ చేశారు. ఇలాంటి యాక్టివిటీని నేను అంటే ఈ మధ్య ఎప్పుడైతే మన ఇండియా పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి యూట్యూబ్లో కూడా చూడడం స్టార్ట్ చేశాను. ఒక ముస్లిం పర్సన్, అతను ఇండియనా, బంగ్లాదేశా, పాకిస్తానీనా అన్నది మనం ఐడెంటిఫై చేయడం కష్టము. కానీ వీళ్ళది ఒక చిన్న స్కిట్ జరుగుతుంది ఒక యూట్యూబ్ రీల్లో, లేదు అంటే యూట్యూబ్ షార్ట్స్లో, లేదంటే ఇన్స్టా రీల్లో. దీని మధ్యలో వీళ్ళకేం కావాలి, రీచబిలిటీ పెంచుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో కనుక రీచ్ పెరగాలి అంటే ఏం కావాలి, లైక్స్, షేర్స్, కమెంట్స్ అండ్ వీడియో ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఒక 3 minutes వీడియో తీస్తే జనాలు ఫుల్గా చూస్తున్నారా, సగం చూస్తున్నారా, స్టార్టింగ్లోనే వెళ్తున్నారా, 30 secondsలో వెళ్తున్నారా అన్నది దాంట్లో రికార్డ్ చేసుకుని వీడియోని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఇవన్నింటినీ కొంచెం సేపు మనం పక్కన పెట్టినా సరే వీళ్ళు వీడియోలో ఏం చేస్తారు, వాళ్ళకు సంబంధించిన ఒక చెత్త స్కిట్ తోటి వీళ్ళు ఒక వీడియోని చేస్తారు. ఈ స్కిట్ ఎలా ఉంటుంది అంటే ఒకడు ఒక దగ్గర కూర్చుంటాడు, వాడు కింద నుంచి ప్యాకెట్ కోసేసి దొంగతనం చేస్తాడు. దానికి 10 లక్షల వ్యూస్ వస్తాయి, బాగుంది. ఇంకోటి ఏం చేస్తాడు, అదేంటి దారిలో వెళ్ళేవాడి దగ్గర నుంచి మోసం చేసి ఇంకోటి తీసుకుంటాడు. అంటే ఇది ఇండియాలో జరిగేదైతే కాదు, ఇద్దరు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. ఎందుకంటే దరిద్రమైన బుద్ధి ఏదైతే ఉంటుందో, అంటే ఇలాంటి దరిద్రమైన వీడియోస్ చేయాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం దరిద్రంలో ఉంటేనే వస్తుంది. అంటే ఒకరిని కొట్టుకుని తిందాము అని చెప్పేసి వీళ్ళ వీడియోస్ చాలా క్లియర్గా పోర్ట్రేట్ చేస్తున్నాయి. సరే, అక్కడి వరకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, జనాలందరూ చూస్తున్నారు, ఇండియాలోనే ఎక్కువ వీడియోస్ ప్రమోట్ అవుతున్నాయి. కానీ మధ్యలో ఏంటి, వీళ్ళకి లైక్స్ కావాలి, షేర్స్ కావాలి. దానికి ఏం చేస్తారు, దుర్గామాత ఫోటో ఒకటి పెడతారు. ఏ జనరేషన్ తోటి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది, కొడక నువ్వు కనుక నన్ను షేర్ చేయలేదు అంటే, ఈ ఫోటోకి నేను లైక్ చేసి షేర్ చేయలేదంటే నీకు బ్యాడ్ లక్ వస్తుంది అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ వెనకాల నుంచి వస్తుంది.
దీంతోటి ఒక్కొక్క షాట్‌కి 8 లక్షలు, 10 లక్షలు లైక్స్ కనిపిస్తాయి. అండ్ ఒక్కొక్క దానికి కనీసం చూసుకున్నా సరే 10,000, 15,000 కమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఎన్ని షేర్లు చేస్తున్నారు అన్నది మనకు తెలియదు. ఫస్ట్ ఏంటి అంటే నేను చూడొద్దు అని చెప్పను. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు డాట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్టరీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీ ఏం చేయాలి అంటే ఇలాంటి కంటెంట్ ఏదైతే వస్తుందో యూట్యూబ్ మీద, ఇన్స్టా మీద కూడా వీళ్ళు వార్నింగ్ లెటర్స్ అనేది ఇష్యూ చేయాలి. వీడియో రూపంలో ఇలాంటివి చాలా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. పిల్లలు ఎవరైనా చూసేటట్లయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పాసిబిలిటీ 100% ఉంటుంది. అందు గురించి చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైతే ఇలాంటి వీడియో ఒకటి కనిపించిందో పైన లైక్ ఉంటుంది, కింద డిస్లైక్ ఉంటుంది కదా, డిస్లైక్ కొట్టండి. ఇంకో పాసిబిలిటీ ఉంటే రిపోర్ట్ కొట్టండి. ఎన్ని ఎక్కువగా వెళ్తే అంత తక్కువ విజిబిలిటీ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోస్ని ప్రమోట్ చేసి, ఇలాంటి కంటెంట్ని ప్రమోట్ చేసి వాళ్ళు చేసేది ఏంటి అంటే వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అనవసరంగా ఇండియాలో ఉన్న యూత్ మైండ్ని పాడు చేసి వాళ్ళని వేరే రూట్లోకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ మన అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, ఎస్టర్కి, మిగతా ఈ కామర్స్ కంపెనీస్ అన్నిటికీ వార్నింగ్ ఇవ్వడంతో సరిపెడితే సరి కాదు. వీళ్ళు పెనాల్టీ వేస్తాను అన్నారు. మార్కెట్లోకి సేల్ వచ్చేసి వీళ్ళు ఇది చేసిన తర్వాత పెనాల్టీ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? ఇక్కడ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు ద కమ్యూనిటీ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ అగైనెస్ట్ టు ద కంట్రీ విచ్ హ్యాస్ గోట్ ద సిమిలర్ ఫ్లాగ్. ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒక ఫ్లాగ్ని, ఒక కమ్యూనిటీని. ఎందుకు అంటే మనం అదే అమెజాన్లో, అదే ఫ్లిప్కార్ట్లో ఆంజనేయ స్వామిదో, విష్ణుమూర్తిదో, మన సీతమ్మదో, దుర్గామాతదో, లేదు అనుకుంటే లక్ష్మీమాతదో ఉన్న టీషర్ట్ ఎంతమంది కొంటున్నారు? చాలా తక్కువ మంది కొంటారు. కానీ ఒక ఫారెన్ నేషనల్కి సంబంధించి ఒక స్లోగన్ ఉన్న, ఒక క్రాస్ ఉన్న, ఇలాంటి పాకిస్తానీ జెండాలు ఉన్న దాన్ని కొనడానికి జనాలు ఎగబడుతున్నారు. ఈ జెండాలు కనిపించకుండా ఇప్పుడు రీసెంట్గా నేను ఒక ఇది చూశాను, ఒక మన యూట్యూబ్లోనే ఒక అతను ఈ చిన్న చిన్న గ్యాజెట్స్ అన్నిటిని తెప్పించి దాని నుంచి ఫన్నీగా వీడియో తీస్తూ ఉంటాడు, ఎక్స్ప్లెనేటరీ వీడియో లాగా. యాక్చువల్గా అతను ఏం చేశాడు అంటే స్టార్స్ ఉన్న ఒక గ్యాజెట్ని తెప్పించాడు, ఎలక్ట్రికల్ గ్యాజెట్ పెట్టి రూమ్లో లైట్ ఆఫ్ చేస్తే ఏమొస్తుంది, మొత్తం స్టార్స్ కనిపిస్తుంది. అది పర్టికులర్ ప్రోడక్ట్ ఎక్కడిది అంటే చైనాది. ఎక్కడ అమ్ముతున్నారు? ఇండియాలో అమ్ముతున్నారు. అది ఎప్పుడైతే లైట్ వేశారో క్లియర్ కట్గా దాంట్లో ఏం తెలుస్తుంది అంటే ఒక అర్ధచంద్రుడు, దాని పక్కన ఒక చుక్క. అంటే సింబాలిక్గా ఇతను ఏం చేశాడు, ఆ పర్టికులర్ యూట్యూబర్ ఈ గ్యాజెట్ని ప్రమోట్ చేయడంతో ఒక కమ్యూనిటీని ప్రమోట్ చేస్తున్నట్టు అయింది. అంటే జనాల మైండ్లోకి ఒక రకమైన మార్కెటింగ్ చేస్తున్నారు. ఆ కంట్రీ వాళ్ళు వాళ్ళ ఎజెండాని ప్రమోట్ చేయడం కోసము చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని పాకిస్తాన్ ఫ్లాగ్లో ఉన్న చంద్రుడిని సింబల్ని పెట్టేసి దీంట్లోకి రిలీజ్ చేశారు. మీరు కావాలి అంటే మరి నేను డైరెక్ట్గా అతని పేరు చెప్తే కరెక్ట్ కాదు, తెలుగు యూట్యూబరే, మోస్ట్లీ వైజాగ్లో ఉంటాడు అనుకుంటా. అతను చేసిన వీడియోలో అతను బై మిస్టేక్గా చేశాడు అనేసి అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాంటెడ్గా అయితే మాత్రం ఎవరు తెప్పించారు. బట్ ఆ వీడియోలో అక్కడి వరకు దాన్ని ఎడిట్ చేసి పడేస్తే ఆ పర్టికులర్ గ్యాజెట్ని చూడాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. ఒక 3 to 4 lakh వ్యూస్ వచ్చాయి దానికి. అంటే ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు అన్నది ఒకసారి మీరు చూసుకోండి. సో కంటెంట్ క్రియేటర్స్కి నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మనము ఇప్పుడున్న సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఎటువంటి కంటెంట్ చేసినా సరే అవతల మన కంట్రీకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకు అంటే దీన్ని కాపాడుకోవడం కోసం చాలామంది ఉన్నారు, ఆన్లైన్, ఆఫ్లైన్. అంటే బార్డర్ దగ్గర, బార్డర్ లోపల ప్రతి ఒక్కరు దీని గురించి కష్టపడుతున్నారు. మనకి యూట్యూబ్లోను, ఇన్స్టాలోను వచ్చే ఇన్ఫ్లుయెన్సర్ డబ్బుల కోసము కకృతి పడి లెట్స్ నాట్ స్క్రూ అప్ అవర్ ఓన్ కంట్రీ. సో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎస్టా, జాప్టో, బ్లింకిట్ ఇంక్లూడింగ్ యూట్యూబ్లో కూడా ఇలాంటి కంటెంట్, ఇలాంటి ప్రోడక్ట్స్ ఏది వచ్చినా సరే ఫస్ట్ దాన్ని కొండమాపండి, నెక్స్ట్ దాన్ని రిపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద బెటర్ న్యూస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ కనుక అనిపిస్తే మాత్రము
తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో చెప్పారు అనుకోండి, అది నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా వీడియోస్ని నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది. థ్యాంక్ యూ సో మచ్. క్యాచ్ యు బ్యాక్ నెక్స్ట్ వీడియో.